సభ చెప్పేది ఏముందండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకు వాటర్ లేవు, మహిళలకు పింఛన్లు లేవు. ఎవరికి ఏముందండి రాష్ట్రంలో? ఎవరికి ఏం లేదు, ఏ వ్యాపారంలో ఏం లేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఇదే స్టేడియంలో ఇదే వేదికలో ప్రకటించినప్పుడు ఎలక్షన్ బిఫోర్ ప్రకటించాడు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏమంటే మీరు ఎంట్రీని దాగారని చెప్పి అది అనడం చాలా తప్పు. నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి పెట్టుకున్నది ఏ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళినట్టు దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. నువ్వు అన్న 2 లక్షల ఉద్యోగాలు కాకుండా సరే 1 లక్ష ఉద్యోగాలన్నా ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం ఇచ్చి దాని తర్వాత ఒక సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలను ఇచ్చి ఖచ్చితంగా యువతను ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత జాబులు లేక చాలా వేరే రాష్ట్రాలకు పోయి వేరే దేశాలకు పోయి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడో పోయి అమెరికాకు పోయి ఆస్ట్రేలియాకు పోయి చదువు మీద పోయి ఇక్కడ ఉద్యోగాలు లేక చనిపోయిన వాళ్ళని చాలామంది చూస్తున్నాము. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ సర్కారు వెంటనే తక్షణమే నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి తగిన సమయం ఇచ్చి చదువుకోనికి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని జాబ్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో అందరికీ తెలిసిందే, అది నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసింది ఏంటంటే రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఉన్నా 100% ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలాగైతే ఇదివరకు కేసీఆర్ ఒక 65,000 నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే, 45,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు కేసీఆర్ అని మేము ధీమా వ్యక్తం చేస్తున్నామండి. అన్న 2023లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇదే సరూర్ నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు అప్పటి వరకే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు గౌరవనీయులు గొప్ప మేధస్సుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు బాగుండాలని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆలోచన చేసి 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా అనేక రంగాల్లో ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు ఇచ్చి తర్వాత పర్మనెంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2023లో చెప్పినటువంటి ఆ మాటలకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్తే ఎవరికైనా ఆశ ఉంటుంది. కాబట్టి అప్పుడే ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి ఇంకా గొప్ప ఉద్యోగాలు వస్తాయి, అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నమ్మి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులు, తర్వాత మహిళలు, తర్వాత రైతులు, వ్యాపారస్తులు, మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా నిజమే వీళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తారేమో, 420 హామీలు నెరవేరుస్తారేమో, 6 గ్యారంటీలు నెరవేరుస్తారేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశయంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కానీ 2023 వరకు ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కాలం పూర్తి అయింది. ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసిన ఉద్యోగాలు 7,000 ఉద్యోగాలు, ఒకటి డిఎస్సి 5-6 ఉద్యోగాలు, ఈ మధ్యలో 2,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్స్. అది మీకు తెలుసు, ఈ రాష్ట్రానికి అందరూ తెలుసు. కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీలో ఎవరు చదువుతారు? నిరుద్యోగులు ఎప్పుడు నిరంతరం చదువుతూ ఉంటారు. వాళ్ళు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారండి. నిరుద్యోగులు ఏమని, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, టీచర్లు కానీ, గురుకులాల ఉద్యోగాలు కానీ, తర్వాత స్టాఫ్ నర్సు ఉద్యోగాలు కానీ, డిఎల్లు కానీ, జేఎల్లు కానీ ఇవన్నీ మీరు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు కావు, మీరు నోటిఫికేషన్లు ఇచ్చేసినటువంటి ఉద్యోగాలు కావు. ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని, అప్రూవల్ తీసుకొని నోటిఫికేషన్ వేసి, నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు. కేవలం అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఒక ఆర్డర్ కాపీ మాత్రమే సెలెక్షన్ అయినటువంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఆర్డర్ కాపీ ఇవ్వకుండా ఆగడం జరిగింది. కానీ మీరు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలు కూడా మీరే ఇచ్చినామని చెప్తున్నారు కదా, మీరు ఎట్లా ఇచ్చినట్టు అని మేము కాదు అని నిరుద్యోగులు సీరియస్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఓట్లు ఎవరైతే వేసిండ్రో చిక్కడపల్లి ఉన్నటువంటి లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులు ఆ రోజు సీరియస్గా చెప్పారు మొన్న 6 నెలల క్రితం.
కాబట్టి 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 ఇప్పటికుండా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు వేసిన ఉద్యోగాలు మీరెట్లా వేసిర్రు, మీరు వేసిన కేవలం 7,000 అని వాళ్ళే ముక్తాకంఠంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సరూర్ నగర్లో నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు, మేధావులకు, వ్యాపారస్తులందరూ కూడా నమస్కరించి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు అప్పుడే ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేసీఆర్ గారు మేధస్సుతో అనేక ప్రాజెక్టులు, అనేక పథకాలు, 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసి మనందరం బాగుండాలని పరితపించినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అడుగడుగునా మోసం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారిని మరొకసారి వారి గురించి ఆలోచన చేస్తారా? మనము బాగుండాలని ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారి గురించి ఆలోచన చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు సరూర్ స్టేడియంలో యువ సంగ్రామ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువకులందరూ కూడా ఒకటే భరోసా. ఈరోజు ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్ళు నియామకాలు ఏదైతే సాధించాలనుకున్నామో అవన్నీ కూడా సాధించే ప్రయత్నంలో 2014 నుంచి 23 వరకు గౌరవ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి, ఈ ప్రాంత యువకులకే ఉద్యోగాలు కల్పించడం జరిగింది. తర్వాత ఇక్కడనే ఈ సరూర్ నగర్ స్టేడియంలో 2023లో ప్రచారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు కాదు, ఇప్పటివరకు కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేడు. 7,000 ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కేవలం 7,000 ఉద్యోగాలు ఇచ్చి అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి యువకులందరూ ఈరోజు చైతన్యమైంది. ఈరోజు యువకులందరూ ఆ రోజు మేము అనవసరంగా ఆ రోజు కేసీఆర్ను ఓడగొట్టుకున్నాము, కేటీఆర్ను ఓడగొట్టుకున్నాము. ఈ తెలంగాణ ప్రాంతానికి రక్షణ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నో క్షోభం అనుభవిస్తున్నాం. కాబట్టి మళ్ళీ కేసీఆర్ లాంటి వాడు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున యువకులు రావడం జరిగింది. కాబట్టి ఒకటే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలే. 420 హామీలు ఇచ్చి 420 దొంగ హామీలు ఇచ్చింది. ఏది కూడా అమలు కావడం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండే, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది. మళ్ళీ కేసీఆర్ లాంటి వాడి రావాలని చెప్పి యువత, ఉద్యోగులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే ఓట్లేసి గెలిపించారో రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు వీళ్ళందరూ ఓట్లేసి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. కానీ నా ఎలక్షన్కి ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో సగం గడిచిపోయినా ఏం చేయలేకపోయారు. ఎవరైతే నిరుద్యోగులు, విద్యార్థులు ఓట్లేసి గెలిపించారో ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి, అయ్యా నువ్వు దేవుడా, నువ్వు వద్దు, నీ సోపొద్దు, నీకు ఓట్లేసి మేము తప్పు చేసినాం, ముక్కు నేలకు రాసుకుంటున్నాం అని చెప్పేసి నిరుద్యోగులు ఈరోజు అడుగడుగున ధర్నాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యం కనిపిస్తలేదా? ఈరోజు చేతగానప్పుడు 420 హామీలు, 6 గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టించి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేవేళ్ల డిక్లరేషన్ మర్చిపోయారు, వరంగల్ డిక్లరేషన్ మర్చిపోయారు, ఈరోజు యూత్ డిక్లరేషన్ కూడా మర్చిపోయారు. ఆ యూత్ డిక్లరేషన్లో కూడా ఎన్నెన్ని హామీలు ఇచ్చారన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అన్నారు. 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వడ్డీ లేని రుణాలు కల్పిస్తా అన్నారు. ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు కల్పిస్తా అన్నారు. విద్యార్థులకేమో ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తా అన్నారు. ఇవన్నీ పాజిబిలిటీ అయ్యేవా? ఈరోజేమో ఊకదంపుడు ఉపన్యాసాలు కేవలం కాళేశ్వరం, కేసీఆర్ కాళేశ్వరం మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి ఓటేసి గెలిపియలే. ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఈరోజు మీకు మైక్ ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళ జపం చేయడం తప్ప ప్రజలకు ఏమైనా చేసిండా? ఏం చేయలే. చివరికి వాళ్ళు మిమ్మల్ని ఎదుర్కోలేక ఈరోజు అపోజిషన్ పార్టీని రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోలేక మీ రక్తం కూడా ఇవ్వండి, నేను పరిపాలిస్తా అనే పొజిషన్కి రేవంత్ రెడ్డి గారు వచ్చిరు. రక్త తర్పణం కూడా చేసిరు. ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా అన్న? ఈరోజు మైక్ పట్టుకుంటే ఈరోజు విద్యార్థులకు తెలుగే చక్కగా వస్తలేదు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంగ్లీష్ అయితే వద్దన్నాడు.
కానీ నిన్న మీటింగ్లో ఏమంటుండు, జర్మన్, జపాన్, సౌత్ కొరియన్ లాంగ్వేజ్లు నేర్పియండి మన విద్యార్థులకు అంటున్నారు. 2 లక్షల జీతం వస్తుందంట బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటే. మరి అదే కానీ తెలిసి ఉంటే ఈరోజు లక్షల నిరుద్యోగులు ఉండకపోదురు కదా. అదే జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్చుకొని నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకుంటే ఈరోజు నిరుద్యోగ వృత్తి అడగకపోదురు. ఈరోజు విద్యార్థులకు ఆ లాంగ్వేజ్లు నేర్పించాలంటే ఫస్ట్ టీచర్లకు ఆ లాంగ్వేజ్ రావాలి కదా, వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? ఇవన్నీ సిగ్గుమాల పనికిమాల మాటలు, పరిపాలన చేతగాక మాట్లాడే మాటలు. నోరు తెరిస్తే కేసీఆర్, హరీష్ రావు, కాళేశ్వరం గివి తప్ప పరిపాలన ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఈ 2.5 సంవత్సరాల సమయం ఉన్నది. ఆయన ఏం చేయాలనుకున్నారు, ఎందుకు అధికారంలోకి వచ్చిరో కనీసం సోయిలో వచ్చి ప్రజలకి ఏమైనా మంచి చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు ఏమైనా చూసే ఆలోచనలు ఉంటుంది. అన్న 11,500 ఉద్యోగాలు ఇచ్చింది. ఆయన 70,000 అంటారు, 7 లక్షలు కూడా అంటారు రేవంత్ రెడ్డి గారు. ఆయన నోటికి మొక్కాలన్న. ఆయన మాట్లాడేదంతా ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆచరణలకు ఏవీ రావు. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎట్లుంటారంటే, ఈ భారతదేశంలో ఎవరి పేరైనా మొదటి స్థానంలో వస్తుందంటే అది రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఎందుకంటే ఇంతకంటే పనికిమాల ముఖ్యమంత్రిని నేనైతే, నాకు 32 సంవత్సరాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, కానీ ఇట్లాంటి పనికిమాల ముఖ్యమంత్రి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూడలే. నేను నిజం అనుకుంటున్నా, ఇట్లాంటి పార్టీలకు ఓటేసి మేము బాధపడుతున్నాం. ఈరోజు నిరుద్యోగులు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మాకు బాధ అనిపిస్తున్నది. వీళ్ళ గొంతు కోసినట్టు అయిపోయింది. వాళ్ళు వేసింది 10% ఓట్లు అయితే 70%, 50% ఓట్లు వేరేవాళ్ళే వేయబట్టరు కదా. అందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేరు. దీనికి ఎవరు బాధ్యులు? ఉన్న పార్టీని కాళ్ళదన్నీరు. ఇప్పుడు పాలిచ్చే గేదెని వదిలిపెట్టి తన్నే దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నట్టు అయిపోయింది. అడుగడుగున ధర్నాలు, అడుగడుగున ఏడుపులు, పెడబొబ్బలు, ఎక్కడ చూసినా భూసేకరణలు. రైతులు ఏడుస్తున్నారు, చేనేత కార్మికులు ఏడుస్తున్నారు, నిరుద్యోగులు ఏడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో భూసేకరణ, ఏడుపులు తప్ప వేరే ఏం లేవు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ ఒక కొత్త ఇటుక పెట్టి ఆయన చేసింది ఏం లేదు. ఒక కటింగ్ మాస్టర్ లెక్కన జేబులో ఒక కత్తెర పెట్టుకొని గత ప్రభుత్వంలో అయిన పనులకు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నాడు తప్ప ఆయన సొంతంగా మీరు చెప్పండి, ఏదైనా ఒక ఫ్లైఓవరో, ఒక యూనివర్సిటీనో, ఏదైనా మెడికల్ కాలేజా, లేక ఐపీఎస్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లా, లేక పోలీస్ ఆఫీస్లా, ఏదో ఒకటి ఆయన ఏదైనా మొదలుపెట్టి ఓపెనింగ్ చేసిన ఏదైనా ఫోటో ఉంటే చూపియన్న. ఉన్నాయా? ఏం లేవు. అంతా భూసేకరణ, భూముల మీద మాత్రమే పడ్డారు. రేవంత్ రెడ్డి గారికి తెలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఆయన మొదట్లోనే అన్నారు గుంపు మేస్త్రి అని. ఆ గుంపు మేస్త్రి అనే వాక్యాన్ని ఆయన కంటిన్యూ నడిపిస్తూ ఉన్నారు. దాన్ని కవర్ చేసుకునికే మొన్న సభలలో ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. గవాన్ని చెల్లవు. కంపల్సరీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు పార్టీకి అతీతంగా చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. నిరుద్యోగుల తరపున సంఘీభావం తెలపడానికి ఇంతమంది వచ్చారు. కాబట్టి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కల్పిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓటేసిన వాళ్ళు కూడా సంతోషపడతారని కోరుకుంటున్నాను.